వీళ్ళకేమో పొగడ్తలు కావాలి. అంటే లేని ఎన్టీఆర్ కూడా పాపం బొమ్మ రూపంలో వచ్చి వీళ్ళని పొగడాలి. ఎవరు పొగడరు కాబట్టి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు మాత్రం అందరినీ తిడతారు. వీళ్ళు తిట్టే తిట్లు మామూలుగా ఉండవు. తల్లి చెల్లి దగ్గరికి వెళ్ళిపోతారు, కుటుంబంలో వేలు పెడతారు, ఆ ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి వీధిలోకి లాగుతారు. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈయన మాత్రం పొగిడించుకున్నారు కదా. కానీ వెంటనే అక్కడ మనం చేస్తున్న ప్రోగ్రాం ఏంటి? జయంతి కదా, ఎన్టీఆర్ జయంతికి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏం మాట్లాడారు, దానికి పేరు నాని కౌంటర్ ఏంటో కూడా వేయండి ఒకసారి. ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? ఈరోజు ఎర్ర బుక్కు కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే. దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ములు ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరన్నా వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో అడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? వీళ్ళు తిట్టడమే కాదు, బయట నుంచి మనుషులను పిలిపించుకొని మరీ తిట్టిస్తారు. నర్సిరెడ్డి గారట, ఆయన కేవలం మహానాడు సమయంలో మాత్రమే కనిపిస్తారు. ఆయన మానసికంగా ఎదగలేదు, ఆగిపోయారు. ఒక స్థాయికి వచ్చి రాజకీయాల్లోనూ పెద్దగా ఎదగలేదు, ఒక స్థాయికి వచ్చి ఆగిపోయారు. హైట్ లేరు రాజకీయాల్లో కానీ మానసికంగా కానీ. ఆయన చాలా ఆగిపోయారు, 4 అడుగుల దగ్గరే ఆగిపోయారు. మానసికంగా ఎదగాలి మనిషి, ఎప్పుడూ మానసికంగా ఎదగాలి, అలాగే రాజకీయంగా ఎదగాలి. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఆయన ఎదగలేకపోయారు. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే. ముక్కోడు పోయాడంట తెలంగాణలో, అంటే కేసీఆర్ గారిని. తెక్కోడు పోయాడంట ఏపీలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని. మరి దానికి సమాధానం వైఎస్ఆర్సీపీ ఇస్తుంది కదా. ఒకసారి అంబటి రాంబాబు ఏమన్నారు ప్లే చేయండి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి, హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు, ఒక పొట్టుకుంటాడు పుట్టుకొక్కలాగా, ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి. మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా. అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాజకీయాల్లో ఈ సంప్రదాయం పోవాలి. ఏ పార్టీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అటు టీడీపీ నుంచి రాకూడదు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా రాకూడదు. వీళ్ళు ఎంత రెచ్చగొడితే అవతల వైపు నుంచి కూడా అలాంటి సమాధానమే వస్తుంది. బట్ ఏదైనా కానీ ఇలాంటివి రాకూడదని మనం కోరుకుందాం. ఇక తారకరత్న, భారతరత్న 2 అంశాలు మాట్లాడుకోవాలి.
తారక రత్నాన్ని మర్చిపోయారు, ఎన్టీఆర్కి భారత రత్నం మర్చిపోయారు. ఇద్దరు మాత్రం రత్నాలని పొగిడించుకున్నారు మళ్ళీ ఏఐ బొమ్మతో. వీళ్ళిద్దరేమో ఇద్దరు గొప్ప రత్నాలని పొగిడించుకున్నారు. అక్కడేమో తారక రత్నాన్ని మర్చిపోయారు, ఎన్టీఆర్ గారికి భారత రత్నం మర్చిపోయారు. ఎన్టీఆర్ మనవన్నని పదే పదే చెప్పుకుంటున్నటువంటి లోకేష్ తన తాత ఖర్జూర్ నాయుడిని ఏ రోజైనా స్మరించారా? వైఎస్ఆర్సీపీ లేవనెత్తిన ప్రశ్న. దీనిపైన బాబాయి గొడ్డలంటున్న లోకేష్ తన బాబాయి రామ్మూర్తి నాయుడిని గొలుసులతో ఎవరు కట్టేసిందో చెప్పగలరా? తల్లి చెల్లి అంటూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు గృహప్రవేశానికి కూడా సోదరుల్ని, తన సోదరీమణుల్ని ఎందుకు పిలవడం లేదు? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఇదంతా వీటన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం.